జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్ చౌరస్తా మరియు గాంధీనగర్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కార్యరూపంలో నిలబెట్టిన నాయకుల్లో కేసీఆర్ ముందుంటారని కొనియాడారు. రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని ప్రశంసించారు. అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలోనే రాష్ట్రం ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇంత ఘనంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి సోదరి రావు వసంత గారు, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి గారు, మిత్రులు దుర్గన్న గారు, గతంలో ఏదైతుందో దీర్ఘకాల మున్సిపల్ కౌన్సిలర్ గా బాధ్యత నిర్వర్తించినటువంటి సోదరుడు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరికీ నేను జై భీమ్ నివాళులు అర్పిస్తూ, వాస్తవంగా ఇవాళ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం అగ్రగామి నిలబడ్డది అని చెప్పంటే అది కేవలం ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం చేయడం జరిగిందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు దూరదృష్టితో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడంతో ఏదైతుందో నూతన రాష్ట్రాలు ఏర్పాటే కానీ సరిహద్దుల మార్పే కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశంగా దాన్ని చేర్చడంతోనే తెలంగాణ రాష్ట్ర కళ ఏర్పాటు సాకారం అయిందని చెప్పక తప్పదంటుంది. ఇవాళ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవిత ఆశయంగా ఎంచుకున్నటువంటి కేసీఆర్ గారు వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు యొక్క విగ్రహాన్ని ఏదైతున్నదో ఇలా నెక్లెస్ రోడ్ ఇవాళ హైదరాబాద్ నడికూడెల్లో ఏర్పాటు చేసి ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఏదైతుందో ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేర్కొనడం ఏదైతుందో వారికి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పంటున్నాను. తిరిగి మరి కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని ఏదైనా కోరుకుంటుందో దానికి భారత రాజ్యాంగ స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గదర్శకులు అవుతారని చెప్పినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్.